హలో, వెల్కమ్ టు రామ్ కార్టూన్ స్టోరీస్. ఒక చిన్న గ్రామంలో అర్జున్ అని ఒక మంచి అబ్బాయి ఉండేవాడు. ఒకరోజు అడవి దగ్గర ఆడుకుంటున్నప్పుడు అతను నేల మీద ఒక మెరిసే బంగారు విత్తనాన్ని చూశాడు. అది చిన్న నక్షత్రంలాగా మెరిసింది. అతను దాన్ని ముట్టుకోగానే ఒక తెల్ల గిడ్డం కలిగిన మనిషి అకస్మాత్తుగా కనిపించాడు. నీవు మ్యాజికల్ విత్తనాన్ని కనుగొన్నావు అని ఆ వృద్ధుడు అన్నాడు. ఒకవేళ నీవు దాన్ని నాటి నిజాయితీతో పెంచుకుంటే అది ఒక కోరికను నెరవేర్చే చెట్టుగా మారుతుంది. కానీ గుర్తుపెట్టుకో, నీవు నిజాయితీగా ఉంటేనే అది పెరుగుతుంది. అర్జున్ చాలా ఆనందించాడు. అతను ఇంటికి పరిగెత్తాడు. ఇంటి దగ్గర మట్టిలో ఒక చిన్న గుంత తవ్వి విత్తనాన్ని నాటాడు. ప్రతిరోజు అతను దానికి నీరు పోశాడు. కానీ ఒక వారం తర్వాత ఏమీ జరగలేదు. నేల ఖాళీగానే ఉంది. ఒకరోజు ఉదయం అర్జున్ స్నేహితురాలు రియా అతని ఇంటికి వచ్చింది. ఆమె ఖాళీగా ఉన్న నేలను చూసి, ఇక్కడ ఏం చేస్తున్నావు అర్జున్ అని అడిగింది. అర్జున్ కొంచెం సంకోచించాడు. అతను రియాను ఆకట్టుకోవాలనుకున్నాడు కాబట్టి ఇలా చెప్పాడు. రియా, ఇక్కడ ఒక మ్యాజికల్ చెట్టు ఉంది. అది నాకు మాత్రమే కనిపిస్తోంది, ఎవ్వరికీ కనిపించదు అని చెప్పాడు అర్జున్. రియా చాలా ఆశ్చర్యపోయింది. నేను చూడగలనా అని ఆమె అడిగింది. అర్జున్ తల అడ్డంగా ఊపాడు. కానీ అతనికి బాధగా అనిపించింది, ఎందుకంటే అతను నిజం చెప్పలేదు మరియు విత్తనం ఇంకా మొలకెత్తలేదు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. అతను వృద్ధుడు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు. నీవు నిజాయితీగా ఉంటేనే విత్తనం పెరుగుతుంది అని. మరుసటి రోజు అర్జున్ రియా ఇంటికి వెళ్ళాడు. నేను నీకొక విషయం చెప్పాలి అని అన్నాడు. విత్తనం ఇంకా మొలకెత్తలేదు. నేను నిన్ను ఆకట్టుకోవాలనుకున్నాను అని నిజం చెప్పాడు. క్షమించమని రియాని అడిగాడు. రియా నవ్వుతూ, పర్వాలేదు అర్జున్, నువ్వు మంచివాడివి కాబట్టి నువ్వంటే ఇష్టం. మ్యాజికల్ చెట్టు నీ దగ్గర ఉందని కాదు అని రియా చెప్పింది. అర్జున్ సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చాడు. అతను విత్తనం నాటిన ప్రదేశానికి చేరుకున్నాడు. ఒక చిన్న ఆకుపచ్చ మొలక నేల మీద నుండి బయటకు వచ్చింది. అతను చాలా సంతోషించాడు. అతను నిజాయితీగా ఉండడం వల్ల విత్తనం మొలకెత్తిందని తెలుసుకున్నాడు. కొన్ని వారాల తర్వాత చెట్టు పెద్దదయ్యింది. దానికి బంగారు రంగు ఆకులు ఉండేవి. చెట్టు పూర్తిగా పెరిగిన తర్వాత అది ఒక మెరిసే పండుని ఇచ్చింది. అర్జున్ ఆ పండును తీసుకొని తన కోరికను వ్యక్తం చేశాడు. మా గ్రామంలోని ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ తిండి మరియు ఆనందం ఉండాలి అని కోరుకున్నాడు. పండు ప్రకాశవంతంగా మెరిసింది మరియు ఒక వెచ్చని గాలి గ్రామం అంతటా వీచింది. ఆ రోజు నుండి గ్రామంలో అందరూ సంతోషంగా జీవించారు. అర్జున్ నిజాయితీ చాలా ముఖ్యమైనదని నేర్చుకున్నాడు. అది ప్రతి ఒక్కరిని కలిపి ఉంచే ఒక దారం అని తెలుసుకున్నాడు.